ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. డాడీతో కూర్చొని మాట్లాడక చాలా రోజులు అవుతుంది కదా, కాసేపు కూర్చొని మాట్లాడదాం. డాడీ డాడీ ఏం చెప్తానవే? ఏం తెంగుర్రవం లేచారా నీకు? మళ్ళీ వాడు కూతలేలు పెట్టినావు. అవ్వ ఏదో మంచిగా కాసేపు మాట్లాడదామని అత్తే ఎందుకే కై కై అంటావు? మీ అయ్యమని అన్నాడు, చెప్పు ముసలోని పిసుకుతే కీసు అంటాడు. రత్తాలతో తిరుగుతా అంటే నాకు కనబడ్డాడు మొన్న. నువ్వు మళ్ళీ తాత కూతలేలు పెట్ట కింద నాకు మంట తెంగింద. అడిగాడు కదా నీకు గుద్దలు అరిసెమలు ఉన్నాయారా నీకు? కాళ్ళకి గీరలు గిట్లా పెట్టుకున్నావా? పిల్లలకు పుండు గిట్లా పుట్టినాయారా? ఇంట్లో కూర్చుంటలేవు. ఇలా పోతున్నావు దయ్యాలు తెంగే రాత్రి అత్తన్నావు ఇంటికి. యువత నన్ను ఉంచుకున్నావు ఏంది బయటకి? ఇట్లా సావ తెంగుతారు బిడ్డ, మరి ఇట్లా ఉంచుకోండి బిందుకోడు చేస్తే అవరా చోటుగాడు తినేసిగా నిజంగా మొగోళ్ళేనారా? ముగ్గురు కలిసి ఒక తర్వాత ఒకటి అంగేమన్నా చేసుకుంటారా? అలా గుద్దలు ఇడితే వాళ్ళతోనే తిరుగుతానా, వాళ్ళతోనే తింటానా, వాళ్ళతోనే వంటాను. ఏమైంది డాడీ నీకు ఇప్పుడు? మళ్ళీ మొదలు పెట్టినవాడే ఆరంట్ల పోరు. నీతో ఇదేనే గోస నాకు ఇంటికి. ఎవరో లేక నీకు చదువుపోయి ఎన్ని దినాలు అవుతుందిరా? ఇక నన్ను ఏమన్నా పని చేస్తావా? లంచ్ బాగోతావేనా ఊరు మీద పడి? ఇక మొన్నటి దాకా జాబ్ అని హైదరాబాద్ అంగబడ్డావు. ఆటో 50,000 తెంగబెట్టినావు. మొన్న షాప్ పెడతానంటే కిరాయి కట్టువాడు. కూర్చొని గుద్దలు తాగుడు, ఏరుగచ్చేదాకా తినుడు. దేశం పోతా అని ఏజెంట్ గానికి ₹1,00,000 తెంగబెట్టినావు. నేను ఏదోటి చేస్తానే, కొంచెం ఆగలేవే ఉత్సాగదానే అంటే ఆగో పంట లేవో అన్నట్టు చేస్తాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను మరి? ఇప్పుడైతే టిఫిన్ చేస్తా డాడీ, దోశ వేసుకొని. తింగి తినుడు కాదురా లంచ్ మొక్క, జాబ్ చేస్తావా దంద చేస్తావా అంటున్నా. ఇప్పుడు తాగుడు తినుడు దెంగులాడ గివే అవుతున్నాయి. నీ బతుకంతా నీ బతుకంగలవోను. ఇద్దరు బాడుకావులు చేయబట్టే నువ్వు నాశనం అవుతున్నావు. అవును డాడీ నిజమే, వాళ్ళిద్దరు ఏమంటే ఇట్లా అవుతాను. ఎవరిని వీకనికి పోతాను ఇప్పుడు? చోటుగా టిఫిన్ చేద్దాం అన్న డాడీ ఫోన్ చేసిండు. పోయో గుద్దంచి పని చేయని గుడ్లు గుంస్తాయి కానీ టిఫిన్ అయితే దెంగి తినురు. ఇక మీకు పైసలు ఎట్లా వస్తానో ఏం చేస్తారో యువత నన్ను ఉంచుకుంటారో మీరు, నాకైతే ఏం అర్థం అవుతలేదురా. ఇక అరే నేను చెప్తుంటారా, మనల్ని ఎట్లాగో ఇంట్లో దేకరు, ఇంటికని తీసేసినట్టు తీసేస్తారు. మనమైతే గడ్లోళ్ళం కాదు, ముడ్లోళ్ళం కాదు ఇంట్లోళ్ళకు. అరే ఏదైనా నోటి చేసి బిజినెస్ అన్న చేయాలరా, ఏమంటారు? ఇట్లాగో మనం చదివిన చదువులకు చేతులు ఉచ్చ కూడా ఓడిపోయాడు. బిజినెస్ ఏం బిజినెస్ చేస్తావు? లాపాకిల బిజినెస్, లాపాకిల కొంపలు పెడతావా? అట్లయితే నేను క్యాష్ కౌంటర్ చూసుకుంటా. ఓరు నీ పాస్ మళ్ళా పంతాల బడ్ల లాపాకిల దందా కాదు వచ్చి, అదే వేరే ఏదైనా చేద్దాంరా. వేరే అంటే వేరే ఏం చేస్తావురా? మనకు వచ్చింది అదొకటేగా. నేర మైండెడ్ ఫేర్ ఇంతే నారా, మీరు బాయిల కప్పలెక్కనే బతుకుతారా? ఇవ్వ నా మాటిని గొర్రెల బిజినెస్ చేద్దాంరా, ఏమంటారు? గొర్రెల బిజినెసా? ఎవరో ఒక ఎలివేటర్ షెడ్ వేసినాం అనుకో, 100 గొర్రెల కెపాసిటీ. 3 నెలలు తిరిగే లోపు మనిషికి ఒక కారు కొంటాం, ఏమంటారు? నీ గొర్రెల గురించి ఆకు తెలియదు పూకు తెలియదు, నువ్వు మాట్లాడకరా నువ్వు మళ్ళా. ఓ గొర్రె దుమ్ముతుంది, దగ్గుతుంది, పిత్తుతుంది, కుంటుతుంది, ఎక్కుతుంది, మనకేం తెలియదు, ఆకు తెలియదు. అని నీళ్ళు పెట్టినాం అనుకో గొర్రెలు అని చచ్చిపోతుంది తెలుసా? మన దరిద్రం తెలిసిందే కదా. మనం గిట్లా నీళ్ళు పెట్టినాం అనుకో, మన అయ్యలు మన గుద్దల కాలు పెడతారు. అదంతా ఓను కానీ పైసలు ఎట్లా మరి? బిజినెస్ చేయాలంటే పైసలు వద్దా? మన దగ్గర ఏముండేరా పాత పిచ్చలు గోమ రొట్టెలు తప్ప. ఇక గొర్రెలద్దు బిర్రెలద్దు కానీ బాబా వేషం కడదాంరా, ఏమంటారు? శుక్రవారం అంగట్లు అత్తడు చూసినావు బాబా, అట్లా వేషం కడదాంరా. మనం ఆదివారం అంగట్లు అడుక్కుందాం, ఏమంటారు? ముగ్గురం కలిసి తిరిగినామంటే నెల తిరిగే లోపు దొరకబట్టి జనాలు గుద్దను ఉంచుతారు. చింతపండు అయితే గుద్దే నీ యొక్క జనాల గురించి నీకు తెలియదురా నాయన. ఏ తెంగేరా బిజినెస్ లవడా లేదు, మాటకు మతలేదు, పూటకు గదలేదు అన్నట్టు తాపుకోదాంట్లో గుద్దలు పెడతావు. ఇంకా నీకు మెతుకులేదు కానీ లంజం చూస్తే లవసోక అన్నట్టు మాట్లాడతావు. నా దగ్గర పైసలే లేవు మళ్ళా. నీ శాతగాని మోహంతో సంబరం ఎక్కువ అన్నట్టు మీకు శాతగా సావు రాదేమరా. ఏదైనా చేద్దామంటే అన్ని దానికి గుద్దలు ఎలివేటి వాసన చూస్తారు. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? ఫోన్ చేస్తావా పూక? ఫోన్ మర్చి గుద్దలో పెట్టుకోరా, ఫోన్ వచ్చినప్పుడు వైబ్రేట్ అన్న అవుతుంది. సరే సరే పెట్టుకుంటా కానీ పట్టది కారా ఫోను. ఈడో ఒకటి దరిద్ర ప్లాన్. సరే కానీ వర్షం కొడుతుందిగా బయట, ఛాయ్ తాగద్దా? నేను రానరా, పని ఉంది నాకు.
పని ఏం పీకుడు అంత ఎంకుతున్నావా నువ్వు తినుడు పండుడైనా ఇంట్లో నేను రాంటా దినేష్ గారిని పట్టుకొని పో. ఇప్పుడు నువ్వు వస్తావా నీ అక్రమ సంబంధం గురించి మీ అయ్యా చెప్పమాటవా ఎటు పోతారు ఏ చాయ్ తాగద్దాం దారా అని గుడ్డి గురి నాడు గురుగుతాయో రమ్మంటే నేనే పెట్టుకుంటా చాయ్ పైసలు ఏం పనిలేదారా గుద్దాకిలోడ గుద్దలు ఎవరు గుడిసగప్పన్నట్టు పని శాతగారా మీకు అయ్యో అంకుల్ మీరా బాబు గారు లేడా ఏం పని రాతో యమనాథులు వీక్తారా మీరు సోపతి వట్టకుర్ర అంగడాయింటి మనిషి లంజవాడుకు వాడు చెప్తే మాట ఇంటలేడు అంకుల్ ఆడే అంకుల్ మా గ్యాంగ్ లీడరు మీకు ఆయన గురించి తెలియదు అంకుల్ వాడు అంగుత పిచ్చలు మ్యాన్ చేస్తాడు లంగబాడుకోవాడు ఎటు పోతుర్రా మీరు బయట ముసురు పెడుతుంటే ఎవరిని వీక నీకు పోతారు ఏదైనా వచ్చిన కప్పలు వెళ్ళినట్టు వెళ్తురు బయటకు వర్షం కొట్టినప్పుడు ఏం లేదు అంకుల్ అట్లా బయటకు పోయి పట్టుకొని ఊలాడు బయటకు ఇంకోసారి ఇట్లా ఇంతో ఇట్లా కనబడ్డారు అనుకో గుద్దలకి వెళ్ళి కొనగలరు కదా తిన్నారా ఈ లంజోడికి 2-3 నెలలు ఏదో ఒక నౌకరు దంద వేయలేదు అనుకో ఈ గుద్దల సీసం పోతాను చెప్తాను ఏ అత్తుండి ఉండరా ఒర్రా కావు ఇన్నరారా ఒకట్లా అవుతుంది ఇంట్లో ఇలువ లేకుండా అవుతుంది రా బతుకు. అవన్నీ కాదురా టెంట్ హౌస్ పెడతాం రా ఏమంటారు మంగళ స్నానం 4-5 కూలర్లు టెంట్ హౌసా పొద్దుటి పొట్టకు మాపడి బట్టకనే బతుకులు రమ్మని నన్ను చూసి ఒకటి గిరాకీ కూడా చేయడు. నువ్వు టెంట్ హౌస్ పెడతావు నువ్వు టెంట్ హౌస్ రౌండ్ టెంట్ మొయ్యాలంటే గుద్దలకి వెళ్ళి పోగలు వెళ్తే నీకు గుద్దల తాకుతున్నది మొత్తం గుడ్లు గుంజుకొచ్చి గోటి లెక్క అవుతాయి. అరే నిజమే రా టెంట్లు మోసుడు కట్టెలు మోసుడు మనతోని కాదురా. మరి ఉత్తగానే నడుతుందా దంద నాకు సాత కాదు నువ్వు సాత కాదు అన్నట్టు బిల్లు ఒకటి కడతారా ఖాతాలో రాసుకో అన్న కాతనా కోతలు పెడతా పిర్రల పోంటి ఇంకా నీకు మెతుకు లేదు కానీ లంజన్ చూస్తారు అశోక్ అన్నట్టు ఎవరి దగ్గర రూపాయి లేదు కానీ టెంట్ హౌస్ పెడతారట టెంట్ హౌస్. నాకు ఐడియా వచ్చిందిరా సీనాన్న షాప్ ఎదురుగా టీ స్టాల్ పెట్టినాం అనుకో గుద్దాల గిరాకి అప్పుడు సీనాన్న షాప్ అంటది అది లేదు ఏమంటారు ఈ బీబిచ్చం కళ్ళు ఇద్దరు పాడుకోవాలి నాకు దగ్గర నీళ్లు తెచ్చలేకున్నారు కదా పెట్టుర్రా టెంట్ హౌస్ పెట్టుర్రు టీ షాప్ ఎందుకురా టెంట్ హౌస్ పెడితేనే డెకరేషన్ పెళ్లి పందిర్లు పోరీలు అబ్బో అవురా నిజమే పెళ్లి పందిర్లు ఏమైనా మనకు మన డెకరేషన్ చూసి పోరీలు మామా మీరు ఉసుకలు ఉచ్చవచ్చినట్టు మాటకు మధ్యలో పూటకు గతలేదు అన్నట్టు ఏ చూస్తే అదే కావాలంటారేమరా పిల్ల ఉట్టక ముందే కుల్ల కుట్టే టెంట్ హౌస్ పెట్టారే పెళ్లి పందిరి పూరీలు అని సొల్లు దెంగుతారు అని అన్న ఒక సిగరెట్ అన్న ఇప్పుడు ఖాతా పెరుగుతుంది మరి ఎట్లా గిట్లయితే ఏటన్నా దెంకపోతున్నావా అన్న ఇక ఊరిడిస పెట్టి ఇట్లా అయితే పిచ్చ గోవర్ పెట్టినట్టు వాడుతూ పైసలు అని కడతాం అన్న మేము టెంట్ హౌస్ పెట్టినాక టెంట్ హౌస్ మొదటి మొగలు లేడు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు నా ఖాతానే దిక్కు లేదు కానీ టెంట్ హౌస్ పెడతారా మీరు అన్న ఎట్లనన్నా చేసి నీ షాప్ ఎదురుగా ఇంకో పాన్ షాప్ పెడతామన్నా మేము ఇవారే నిజమేరా పాన్ షాప్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్న పెట్టుదాం అనుకో ఏమంటా అరే అవన్నీ దెంగే కానీ నువ్వు మాట చెప్పన్నా ముగ్గురం కలిసి బాబు వేషం కడదాంరా లేకపోతే నువ్వు పకీర్ వేషం కట్టు ఒకళ్ళం కరీంనగర్ అంగట్లు ఆడుకుందాం నువ్వు మనుషుల అంగట్లు ఆడు జైతాల అంగట్లు ఆడుకోరా మనిషికో రూపాయి వేసి నాకు గుద్దాలు పైసలు ఏమంట దెంగే మాయ చూసిండే లేపు నూకుతాడు చెమటలు వచ్చేదాకా అవురా నిజమే మాయకు తెలిసిందంటే సావదెంగ చెవులు ముత్తాడు. ఏం చేద్దాం రా ఏదైనా బిజినెస్ అంటే నాకు పిచ్చలేవై మీకు మీతో దందాదులు అవడాటు నేను దేశం పోతారా హే అరే నాకు పెళ్లి చేస్తారట్రా ఇంట్లో కట్నంతో డైరీ ఫామ్ పెడతా మీకు అంగ సాతగా దెంగ సాత ఫుల్ అన్ని ఓడుకులారా ఇవరి దాకా చేద్దామని ఇప్పుడు ఎటో వీకురిగా పొట్టకు గతి లేకుండా మటకు గడియారం అడిగిండట ఉంచుకున్నాం మీడాడు మన ఇంట్లో చేతులు ఉచ్చనే పోయారు మనకు బిజినెస్ పైసలు ఇస్తారా ఇక పాపం అని పచ్చి పులుసు పోతే పుల్లగా వచ్చిందని పిర్ర కొరికిండాడు ఏదో పాపం అని ఐడియా చెప్తే నీకు నాకు దాన్ని నువ్వు రా అడుగులని దెంగేరా మీ ఫ్రెండ్స్ జాతి దెంగ ఏదైనా చేద్దామంటే అన్ని అట్టగా అరే అరే మీ డారా కూర్చున్నారా తాగురు ఉప్పు అనుకుంటే తాగురు చూడు కరే నీకు ఎన్నిసార్లు చెప్పినా అవురావు లేకపోతే పట్టకూర ఎన్నిసార్లు చెప్పినా మీకు తిన్న కాడేరిగే బాడుగారు ఈ తాగేసి తాటాకు దెంగుతాడు మేము కూడా అదే అనుకుంటున్నాం ఇలా అన్ని కొడుకొని నిన్ను కూడా నూకుతాడు మళ్ళీ ఇంతగా సామాన్ తెచ్చేవరా అంటే గుద్దలు ఎవరు దీనికి వీడికి వచ్చి ఇలా గుద్దలు కడుగుతానవా నున్న డాడీ బిజినెస్ చేద్దామని ప్లాన్ ఎత్తున్నావు ముగ్గురం కలిసి బిజినెస్ మీరు లంజల బిజినెస్ చేస్తారా ఎవరి దగ్గర ఉన్నారు ఎవరి నాతులు వీక్ కడతారా పైసలు
ఎవరు రాకపోతే మీరే లంగాలు కట్టుకొని రోడ్ల మీద నిలబడతారు. మీరు దందా అయితే మేకను పోతే తోక మిగిలినట్టు పిచ్చలు మిగులుతాయి అందులో. ఏ అరే ఇంతో సోపతి పట్టి అనుకో బీడి పిచ్చం కళ్ళు దొర బతుకైతారా మీ ఇద్దరిది కూడా. అవును అంకుల్ నిజమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ గైస్. సీ యూ.